సమయంలో బైబిల్ స్టడీలో దేవుని లేఖన భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుద్దాం. ఈరోజు ఏ బైబిల్ స్టడీ తీసుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు బయలుపరిచిన విధానంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి లేఖన భాగాన్ని చూసినట్టే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులకు అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనడి అని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ కొన్ని లేఖన భాగాలు మనం గమనించినట్లయితే అసలు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఎందుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి? అది మనం చూసే బైబిల్ స్టడీ. శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సో మనం శక్తిమంతులు అవ్వాలంటే ఏం చేయాలా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. అసలు ఎందుకు ధరించుకోవాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఎందుకు ధరించాలంటే ఒక 7 విషయాలు చెప్తాం. ఈ 7 విషయాల్లోనే ఆ 7 విషయాలకి మళ్ళా చూడండి, ఒక్కొక్క మాటలో ఒక్కొక్క కోణంలో అలా చెప్తున్నా చూడండి. ప్రభు చిత్తం అయితే వచ్చే వారానికి మీకు బోర్డు అన్నది ఏర్పాటు చేస్తాం. బోర్డు మీద చెప్పబడుతూ వస్తుంది. మొదటి 7 మాటలు ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. వచ్చే వారము ఈ ఇంట్రడక్షన్లో చెప్పబడినటువంటి మాటల్లో లోతుగా మనం ధ్యానిస్తాం. 7 విషయాలు చెప్తాం కదా, 7 మాటలకి మరలా 7 ఏళ్ళు 49 మాటలు ఉంటాయి. మరలా 49 మాటలకి 49 ఏళ్ళు. అంటే ఒక్క కోణంలోనే మనం చాలా లోతుగా ధ్యానించుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును శక్తిమంతుడగునట్లు ఎందుకు ధరించుకోవాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీద సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. ఈరోజు ఈ వాక్యం అంతా దీవించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు నేను బయలుపరచదలుచుకున్నారు. మీ చిత్తం ఏంటో బయలుపరచండి తండ్రి. మీ స్వరాన్ని మాకు వినిపించి మహిమ పొందమని యెహోవా మీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వండి. మీ చిత్తం మీ ఉద్దేశం ఏంటో బయలుపరిచి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, మీ చిత్తాలు మీ ఉద్దేశాలకు మీ విరోధం కామనొప్పుకుంటూ తండ్రి మీరేం బయలుపరుస్తారో దాని ప్రకారం ప్రవర్తించి జీవించేవారుగా స్థిరపరచమని, మీరు ఏది సెలవిస్తారో వాటి ప్రకారం మేము చేసేవారుగా సహాయించమని, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ వాక్యం అంతా దీవించండి. వచ్చిన ప్రజలందరూ స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో వాళ్ళ సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నది ప్రియులారా, బైబిల్లో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సో అసలు ఎందుకు శక్తివంతులు అగుటానికి కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇది ఇంట్రడక్షనే. వచ్చే వారం దీని గురించి మర్మముగా ఒక్కొక్కటి ధ్యానించబడుతూ వస్తాయి. నేను చెప్తున్నా కదా, మరలా రిమైండ్ చేస్తున్నాను. 7 విషయాలు ఉంటాయి. వచ్చే వారం మొదటి విషయంలోనే 7 విషయాలు చెప్పబడతాయి. ఆ 7 విషయాలకి తర్వాత మరలా ఇంకొక వారం ఈ 7 విషయాలు 7 మాటలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మొదటి దాంట్లో 7 విషయాలు ఏం చెప్పాము, దాంట్లో 7 మాటలకు మరలా 7 అట్లా మీకు ఒక అవగాహన ఏంటంటే ఇప్పుడు చెప్తే అర్థం కాకపోవచ్చు బహుశా, తర్వాత మెల్లమెల్లగా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థమైంది. సో దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలి అంటే శక్తిమంతులు అవ్వడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే బైబిల్లో ఒక 7 విషయాలు చెప్పబడుతున్నాయి. దాంట్లో మొదటి మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. సో దాంట్లో మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట మనం చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 11వ వచనం కాడి ఒకసారి చదవండి ఎవరైనా.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులన్నట్టు దేవుడికి సర్వాంగ కవచములు ధరించుకున్నది. చదవండి. ఎందుకనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడటం శక్తిమంతులన్నట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోలేదు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుడిచ్చు సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలన్నది ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. సో దాంట్లో మొదటి మాట ఏంటంటే 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. సో మొట్టమొదటిగా మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనం శక్తిమంతులుగా అవ్వాలి. శక్తిమంతులు కావడం కొరకే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సో ఎందుకు మనం శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించడానికి మనం ఏం చేయాలండి? శక్తిమంతులు అవ్వాలి. సో అపవాది తంత్రములు అనేవి అనేక కోణాల్లో జరుగుతూ వస్తాయి. బహుశా ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది కూడా కొన్ని కోణాలు చెప్పొచ్చు. మన కుటుంబంలో జరగవచ్చు. ఉదాహరణకి మన కుటుంబంలో కానీ, మన ఇంట్లో కానీ, మన జీవితంలో కానీ, మనం వెళ్ళే మందిరంలో కానీ, సంఘంలో కూడా అంటే శత్రుతంత్రాలు అనేకమైన విధాల్లో జరగవచ్చు. కానీ ఇక్కడ మనం వాటిని జయించాలంటే అంటే మందిరంలో అయినా, సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, వ్యక్తిగతంగా అయినా, ఇంకా అనేకమైన మన రక్త సంబంధికులైనా, బంధువులైనా సరే, అంటే శత్రువు ద్వారా జరిగే ప్రతి తంత్రమును మనం ఎదిరించేవారుగా ఉండాలి. సో అలా ఎదిరించాలంటే మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు. మనం ఏ నాటికి కూడా మనం బలవంతులం కాదు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతం. అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే మనం ఏదో గొప్పవాళ్ళం బలవంతులం కాదు. ఇప్పుడు గిద్యోనుతో ప్రభు మాట్లాడతాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకోమంటాడు. యెహోషువతో మాట్లాడతాడు, నువ్వు ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే మానవులు బలహీనులే, కానీ శత్రుతంత్రాలను ఎదిరించే అంత బలం మానవుడికి లేదు. కానీ దాన్ని ఎదిరించింది ఎవరు? దాన్ని జయించింది ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభు. అందుకే చాలామంది బైబిల్ జ్ఞానాలు చెప్పే మాట ఏంటంటే ఆయన బలహీనతతోనే సిలువను జయించాడంటే, అంటే ఆయన బలహీనుడిగా ఉన్నప్పుడే సిలువను జయించాడంటే ఆయన బలం ఎంత బలవంతుడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. గత ఆదివారం కూడా చెప్పబడుతూ వచ్చింది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసాడంటే ఎంత బలవంతుడే గమనించాలి. ఫరో యొక్క హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని, ఫరో యొక్క జీవితాన్ని సరిదిద్దడానికి 10 తెగులు తీసుకొచ్చాడంటే ఆయన ఎంత బలవంతుడే తీసుకో. అంటే మనం బలహీనులమే, కానీ మనల్ని బలపరిచే దేవుడు ఉంటాడు. అంటే మనము ఈలో అపవాది తంత్రాలను ఎదిరించే శక్తి మనకు లేదు. ఎందుకంటే ఆది ఆరంభం నుండి 6000 సంవత్సరాల మానవ చరిత్ర నుండి ఎప్పటి వరకే సాతాన్ని ఎదిరించిన వాడు లేడు. ఉన్నాడండి ఎవరైనా? ఒక యేసు ప్రభువు తప్ప. వాడిని ఎదిరించి నిలబడగలిగిన ఎవరైనా ఉంటారా? ఎవరో లేరు, యేసు ప్రభువు తప్పితే. కానీ ఇప్పుడు ఎదిరించగలుగుతున్నాము, నిలబడగలుగుతున్నామంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన సిలువ కార్యం, ఆయన మరణ భూస్థాపన, ఆయన ఏ రీతిలో అయితే సాతాను యొక్క తంత్రాన్ని ఎదిరించాడు, ఏ రీతిలో అయితే శత్రువు యొక్క తంత్రాన్ని జయించాడు, ఏ రీతిలో అయితే శత్రు కుయుక్తులను జయించాడు, అలాగూ మనం కూడా విజయవంతమైన జీవితంలో జయించిన వారికి ఉండాలని యేసు ప్రభువు సిలువ కార్యం మన జీవితంలో జరిగించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మనము దేవుడిచ్చు ఎందుకు శక్తిమంతులు అవ్వటం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే ఎందుకు ధరించుకోవాలండి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది, అపవాది తంత్రములను ఎదిరించడానికి. ఇక్కడ అపవాది అన్నది ఏంటన్నది కింద పుటంలో సాతాను అని కూడా రాయబడుతూ వచ్చింది. సో సాతాను తంత్రాలను ఎదిరించాలి. ఇప్పుడు చూడండి, సాతాను యొక్క తంత్రంలో పడిపోయింది ఎవరు అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు. సాతాను తంత్రాల్లో పడిపోయిన వారు కొంతమంది ఉంటారు. వారిలో మొదట్లో ఒకరు ఉన్నారు. వారు ఎవరో మీకు తెలుసా? అక్క బాగా గుర్తుపెట్టుకున్నారు, అవ్వ. సో అవ్వ చూడండి, సాతాను తంత్రాలను ఎదిరించగలిగిందా? సాతానుడు తీసుకొచ్చే ప్రతి తంత్రంలో కానీ వారి కుయుక్తులు కానీ అవ్వ జయించలేకపోయింది. అంటే అక్కడ ఏంటంటే మానవుడు ఎవరో కూడా జయించలేరు. ఒక మాట చెప్పాలంటే వాడు ఎన్ని తంత్రాలు కలిగి ఉండా వాడిని జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. మనం శక్తిమంతులు అవ్వటానికి. ఈరోజు మనం అందరం బలహీనమే, ఎవరం బలవంతులం కాదు, ఎవరం పరిపూర్ణం కాదు.
ఎవరూ పరిపూర్ణమైన యోగ్యత కలిగిన వారం కాదు, ఎవరూ కూడా నీతిమంతులు కూడా కాదు, ఎవరూ కూడా నిర్దోషులం కూడా కాదు, ఎవరూ కూడా యథార్థపరులం కూడా కాదు. కానీ మనం మాటలు ఎట్లా ఉంటే నేను నీతిమంతుడు అన్నా నీతిపరుడు అన్నా మనం అంటాం పర్వాలేదు నీతిమంతులు నీతిపరులు. వాళ్ళు కాదు మనము కూడా కాదు, ఎవరూ నీతిమంతులం కాదు. ఒక్కడే బైబిల్ అంటుంది కదా, నీతిమంతుడు లేడు ఒక్కడనూ భూమి మీద లేడు, దేవుని వెతుకువాడు ఎవరు లేడు, అందరిలో త్రోవత పేకంగా పనికిమాలిన వారేరని. కూర్చోండి, ఇటు కూర్చోండి, దా కూర్చో, అక్కడ కూర్చోలేరు. అక్కడ అందరూ త్రోవత పేకంగా పనికిమాలిన వారేరని అంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ అన్నప్పుడు మనం నీతిమంతులు ఎట్లా అవుతామండి? మనం నీతిమంతులు ఎలా అవుతాం? కాలేం. కానీ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి మనము తప్పించబడుతున్నాం అనేది రాయబడుతూ వచ్చింది. అంటే ప్రభువారు లేదే మనకు అవకాశం లేదు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఎందుకంటే శక్తిమంతులు అవ్వాలి. ఎందుకు శక్తిమంతులు అవడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే శత్రువు యొక్క తంత్రములు ఎదిరించడానికి. ప్రియులారా, మనం ఎవరం కూడా యోగ్యులం కాదు. మనకై మనం దేనికి మనం యోగ్యులం అనుకోవడానికి కూడా అర్హత లేదు మనకి. మనం ఎంత చేసినా భక్సింగ్ గారు సైతమే ఇప్పుడున్న దినాలు వేరు. సేవకులమైన మేమైనా విశ్వాసులైనా ఇంకా చేవంత పనిచేస్తే కొండంత పనిచేసామని చెప్పుకుంటాం. కానీ భక్సింగ్ గారి దినాల్లో నాకు తెలిసి నేను తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉంటా. అంకుల్ చాలా విషయాలు భక్సింగ్ గారి గురించి నాకు తెలియపరుస్తూ వచ్చేవాడు. ఎంత పని చేసినా చివరికి వెళ్ళి ప్రభా ఈరోజు నువ్వు ఆశించినంత నేను పని చేయగలిగానా, నువ్వు కోరినంత పని నేను చేయగలిగానా, నేను చేయాల్సినంత పని చేయలేకపోతే క్షమించు ప్రభు అని భక్సింగ్ గారు ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనమైతే పావులా చేస్తే 100 రూపాయలు చేసామని చెప్తాం. అది వేరు, దేవుని సన్నిధిలో వేరు. ప్రతి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? నేనేం చేయలా, నేను నిష్ప్రయోజకమైన దాసుని, నిష్ప్రయోజకమైన దాసురాల్ని, నేనేం చేయలేదు ప్రభువా, నేను చేయాల్సింది ఏంటి అని ప్రతిరోజు ప్రభు దగ్గర నుంచి కనిపెట్టాలి. మనం ఎంత చేసినా నేనేం చేయలేదు అన్నదే లెక్కలోకి వచ్చింది. అయితే మనం బలహీనం, అది గుర్తారు కదా ఆ మాటకి, మనం బలహీనమే. కానీ శత్రుతంత్రాలు వాటిని ఎదిరించడానికి ఏమాత్రం శక్తి లేని వారు. కానీ యేసు ప్రభు వారి ఈ లోకానికి రావటం ద్వారా, ఆయన కృపను బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా, ఆయన ద్వారా మనకి ఇవ్వబడుతున్న శక్తిని బట్టి మనం ఏం చేయాలి? శత్రుతంత్రాలను ఎదిరించాలి. అంటే శత్రుతంత్రములు అంటే ఎలా ఉంటాయి అన్నది ఒక విషయంలో చెప్పి నేను ముగిస్తాను. ఎంతమందే చెప్తూ వచ్చారు. ఎవరి గురించి? అవ్వ గురించి. వచ్చేమంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? ఇది నిజమా? ఈ పండు తినకూడదా? ఇది తింటే ఏమన్నా అయిద్దా? దేవుడు ఏమైనా చెప్పాడా? అంటే చూడండి, నేను ఈ ఆది సర్పం అని చెప్పని ఆది సర్పం గురించి రీసెంట్గా దయానంద నగర్లో కొన్ని విషయాలు వర్తమానం చెబుతూ వచ్చాను. ఆరాధన వర్తమానం, టేబుల్ వర్తమానం చెప్పాను. ఆది సర్పం ప్రకటనలో రాయబడుతూ వచ్చింది. ప్రకటనలో ఉన్న ఆది సర్పం గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పములకు పోలుస్తూ దాని గురించి కొన్ని విషయాలు చెప్పాను. అసలు విషయం ఏంటంటే ఆ వర్తమానం నాకే ఆశ్చర్యం అనిపించింది. అది ధ్యానిస్తా అంటే నేను గొప్పనని కాదు, నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కొన్ని విషయాలు. ఏంటంటే డైరెక్ట్గా అటాక్ చేయదు మనిషి మీద. ఎప్పుడు కూడా సాతానుడు డైరెక్ట్ అటాక్ చేయదు. డైరెక్ట్ చేస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు కదా. అందుకు వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఇది నిజమా, డౌట్లు తీసుకొస్తాడు, అనుమానం తీసుకొస్తాడు. ఇది నిజమా, ఇది అవునా, వీటిల్లో కూడా మనం పడిపోతాం. దీని నుండి వాడి మాయలోకి వెళ్ళిపోతాం. అంటే శత్రు తంత్రాలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా మన మీదకి రావు. మన బలహీనతలు ఏంటో చూస్తాడు. ఏ విషయంలో మనం బలహీనమో గుర్తెరుగుతాడు. ఇంకా అర్థమవుతుంది కాదు, మనకి ఏ బలహీనత పెడితే మనం లొంగిపోతామో గుర్తెరిగి ఆ బలహీనతల ద్వారా మనం జయించడానికి వస్తాడు. అయితే మన బలహీనత యందు సంపూర్ణమైన పరిపూర్ణమైన కృపను బయలుపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎందుకు శక్తిమంతులు అవటానికి కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే సాతాను యొక్క తంత్రాన్ని ఎదిరించడానికి. ఈరోజు మనం దేవుడిచ్చి సర్వాంగ కవచం శక్తిమంతులు అవటానికి ధరించుకోకపోతే అవేంటన్నది నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఉంటాయి. సో అవి మనం ధరించుకోలేనప్పుడు సాతాన్ని మనము జయించలేము. సాతాను తంత్రాన్ని జయించలేనప్పుడు ఏమైంది? కుయుక్తుల్లో పడిపోతాం. సాతాను యొక్క కుయుక్తుల్లో పడిపోయి అవ్వ ఆదాము ఏ రీతిలో అయితే దేవుని వనంలోంచి బయటకు నెట్టివేయబడ్డారో అలా మనం నెట్టివేయబడతాం దేవుని సన్నిధి నుంచి. సో అలా రాకూడదనే ప్రభు అంటాడు కదా, దేవుని వాక్యం అంటుంది కదా, పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, దేవుడిచ్చి సర్వాంగ కవచం శక్తిమంతులు అవునట్లు మీరు ధరించుకున్నది. ఎందుకు మీరు ధరించుకోవాలంటే సాతాను తంత్రాలను ఎదిరించాలి మీరు. అంటే ఆ దినాల్లో ఎఫెసీయులో ఉన్న ప్రజల మధ్యలో సాతాను తంత్రాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ సాతాను యొక్క తంత్రమును కుయుక్తు నుంచి జయించడానికి వారికి పత్రిక రాస్తున్నాడు పౌలు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దాం రండి. రెండో మాటను చూసినట్టే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండోదిగా, ఎందుకు శక్తిమంతులు అవడం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడుతున్న శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాశనంతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు దేవుడిచ్చే శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నాడు అంటున్నాడు. అసలు ఎందుకు శక్తిమంతులు అవటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలంటే సాతాను యొక్క తంత్రమును జయించడం కొరకై. రెండోది ఇక్కడ పౌలు రాస్తూ అంటాడు కదా, ఏమంటున్నాడంటే, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. సో మనం ఎందుకు శక్తిమంతులు అవ్వాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని అంటే, రెండో కోణం ఇక్కడ రాయబడుతున్నమాట. ఎందుకు అవ్వాలండి? ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటానికి. ఎవరండి? ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటానికి. సో మన జీవితంలో మనం రెండో కోణం ఏంటంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సైతమే ఆయన సిలువకు అప్పగించబడే సమయంలో ప్రధానులు కానీ పరిసయ్యులు శాస్త్రులు కానీ ఎంతోమంది దగ్గర ఆయన పోరాడిన అనుభవాలు ఉన్నాయి. దేని కొరకు ఆయన పోరాటం అంటే పాపికి రక్షణ ఇవ్వడం కొరకు, పాపంలో జీవిస్తున్న వారికి రక్షణ ఇవ్వడం కొరకు, పాపంలో నివసిస్తున్న వారికి రక్షణ ఇవ్వడం కొరకు. ఎవరైతే ఈ లోక మాలిన్యం ఉండారో వారి మాలిన్యాన్ని విడిచిపెట్టి మహిమగల సంఘంగా వారిని సిద్ధపరచడం కొరకై ఆయన పోరాటం జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అధికారులతోనూ ప్రధానులతోనూ ఏం చేయాలండి? మనం జయించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచంను శక్తిమంతులు అవడానికి కొరకై ధరించుకోవాలి. చూడండి, మనం అధికారులు, ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అధికారులతోనూ ప్రధానులతో పోరాటానికి. సో అధికారులు అంటే ఎవరు? మనకంటే గొప్పవాళ్ళే. ప్రధానులు అంటే ఎవరు? మనకంటే గొప్పవారు. సో మనకంటే గొప్పవారితో మనం పోరాడాలి. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఒక బలహీనుడి దగ్గరకు వచ్చి ఒక బలమైన వాడు వచ్చాడు అనుకోండి, ఒక బలహీనుడి దగ్గరికి బలవంతుడు వచ్చాడు అనుకోండి, ఆ బలవంతుడు వచ్చి బలహీనుడి దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏమైంది? పోరాడాలి. ఈ బలహీనుడు గెలుస్తాడా? బలవంతుడు గెలుస్తాడు? ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు, బలహీనుడు ఎప్పుడు గెలవలేడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, బలహీనమైన మనం బలవంతులతో యుద్ధం ఆడాలి, పోరాడాలి. అందుకే ఒక మాట గమనించినట్లయితే, బైబిల్లో ఒక వ్యక్తి బలహీనుడిగా ఉంటే బలవంతుడితో యుద్ధం చేసి గెలిచాడు. ఎవరైనా? దావీదు రాజు. కానీ మీకు అందరికి వాక్యం బాగా తెలిసినట్టు కాబట్టి, అంటే తెలియటం అంటే మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ బాగా అనుభవం ఉంది కాబట్టి, దావీదు రాజు యొక్క జీవితం చూడండి. వాస్తవానికి దావీదు రాజు బలహీనుడై ఉండొచ్చు, పొట్టివాడై ఉండొచ్చు, ఇంకా కొన్ని కోణాల్లో చెప్పాలంటే సౌలు ఒక మాట అంటాడు. ఎవరి గురించి అంటే, ఆ యొక్క గొల్లియాతు గురించి అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో, వాడు ఆరంభం నుండి విద్యాభ్యాసం కలిగిన వాడు, బాల్యం నుండే విద్యాభ్యాసం కలిగిన వాడు, ఎట్లా యుద్ధం చేయాలో అది తెలిసినటువంటి వాడు, ఎట్లా యుద్ధం చేస్తే ప్రజలపైన గెలవాలో తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు, బాల్యం నుండే విద్యాభ్యాసం కలిగిన వాడు అని సౌలు దావీదు రాజుతో సెలవిస్తూ వస్తాడు. కానీ దావీదు రాజు చూడండి, దావీదు రాజు యొక్క అనుభవం చూస్తున్నట్లయితే, దావీదు రాజు ధరించుకున్నది ఏంటంటే, తాను శక్తిమంతుడు అవ్వటం కొరకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును దావీదు రాజు ధరించుకుని యుద్ధానికి వెళ్ళాడు. అందుకే సౌలుతో అంటాడు, నాకు వాడుక లేవు. ఏ వాడుక లేవు? ఏయండి, ఈ పెట్టుకునే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఏవి కూడా నాకైతే వాడుక లేదు. ఎందుకు వాడుక లేదని కూడా చెప్తా. ఎందుకు లేదు? ఎందుకంటే నాకు దేవుడే సర్వాంగ కవచం లాగా ఉంటాడు, దేవుడే సమస్తం. కాబట్టి నాకు ఈ వాడుక లేదు. కాబట్టి ఎలుగుబంటిని తీల్చినప్పుడు ఏ సర్వాంగ కవచాలు ఎలుగుబంటిని తీల్చినప్పుడు ఏ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి, సింహాన్ని చంపినప్పుడు ఏ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఏ ఆయుధాలు నాకు అవసరం లేదు, దేవుడిచ్చి సర్వాంగ కవచంతో ముందరు కదా. సో ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి, మనకంటే శక్తిమంతులు ప్రధానులు అధికారులు అంటే, వారిని జయించాలంటే మన శక్తి చాలదు, మనం బలహీనులే. ప్రధానులు అధికారులు ఎదుట మనం ఎలాంటి వారు అండి? బలహీనులమే. కానీ మనల్ని బలవంతులుగా చేసి, దావీదు రాజులాగా ఉన్న మనల్ని బలహీనమైన మనం బలవంతులుగా, అంటే దావీదు బలహీనుడు అని కాదండి, అలాంటి మనిషి వలె, దావీదు రాజు వలె బలహీనమైన మనల్ని దావీదు రాజు వలె దేవుడు నిలబెట్టుకుని
గొల్యాదు లాంటి వాడు ఎంత శక్తిమంతుడైనా సరే వాని యొక్క క్రియల్ని జయించి వాడితో పాటు పోరాడటానికి మనకు శక్తినిచ్చేవాడు దేవుడే. అందుకే మనం ఏం చేయాలండి, బహుశా మనం ఎలాంటి వారిపైనా ఎంత బలహీనమైనా, ఒక్కొక్కసారి మనం చూడండి ఎంత బలహీనం అంటే ప్రార్థన ఎక్కువ సమయం చేయలేం. కొంతసేపు చేయగానే చాలు ఇంకేం చేస్తాలో చాలాసేపు చేసాం అనిపించింది, లేదా రేపు చేద్దాం అనిపించింది, ఇంకో గంట అయిన తర్వాత చేద్దాం అనిపించింది, తర్వాత రేపు పొద్దున్న ఎక్కువసేపు చేద్దాం అనిపించింది. ఇక దేవునితో గడిపే సమయంకి వచ్చేదానికి ఇంకా ఇప్పటి వరకు గడిపే కదా, గంట 2 గంటలు గడిపే కదా, ఇంకో గంట రేపు పొద్దున గడుపుతా, ఇంకాసేపు అయిన తర్వాత గడుపుతా. అంటే మనం ఎలాంటి వారు అంటే బలహీనమే, ఏది కూడా పరిపూర్ణంగా చేయలేనటువంటి వారు. కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచము ద్వారా శక్తిమంతులై పరిపూర్ణత కలిగజేయగలిగిన శక్తిమంతులుగా మనం చేయబడతాం. దానికి కారణం మన ప్రభువైన యేసు ప్రభువారు. కాబట్టి ప్రియులారా, 2వ మాట ఇక్కడ రాయబడుతుంది, మనం ఏం చేయాలండి, శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచంను మనం ధరించుకోవాలి. ఎందుకు శక్తిమంతులు అవ్వటం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే, మొట్టమొదటిగా శత్రు యొక్క తంత్రమును ఎదిరించడం కొరకు మనం శక్తిమంతులు ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండోదిగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి, రెండోదిగా చూస్తున్నట్లయితే ప్రధానులతోనూ అధికారులతో, అంటే శరీరులతో కాదు మనం పోరాడేది, శరీరులతో మనం పోరాడతల్లా, అధికారులతోనూ ప్రధానులతోనూ మన పోరాటం అంటే ఇద్దరు సహోదరులు కొట్టుకోవడం కాదండి, లేదా నువ్వెచ్చు నేనెచ్చు అనుకునేది, నువ్వు గొప్పడు నేను గొప్పడు అనుకునేది కాదు. పోరాటం అన్నది ఇది వేరు. ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాటం అన్నది మన జీవితంలో ఉంది. ఈ ప్రధానులు అధికారులు ఎవరన్నది మీకు బైబిల్ స్టడీలో వీళ్ళ గురించి ధ్యానించేటప్పుడు మీకు అర్థమైంది. ఇది ఇంట్రడక్షనే కాబట్టి అంత లోతుగా చెప్పబట్టడం కుదరదు. తర్వాత మీకు ఎక్కువగా అర్థం వచ్చేది ఈ ప్రధానులు ఎవరు, అధికారులు ఎవరన్న. సో ఇక్కడ గమనించాల్సిన 2వ కోణం ఏంటంటే, ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడటానికి శక్తిమంతులుగా మనం ఉండాలి. ఆ శక్తిమంతులుగా మనం ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే దేవునితో సహవాసం మనకు ఉండాలి. ప్రార్థన, ఆరాధన, దేవునితో ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అప్పుడే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలుగుతాం. దేవునితో సహవాసం లేనప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎలా ధరించుకోగలుగుతాం? సో ఇది మనం సాతాన్ని జయించడానికి శక్తిమంతులు కావాలి. ఎందుకు శక్తిమంతులై దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే, 2వ కోణం ఎందుకండి, ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాటాలు మనకుంటాయి. ఆ పోరాటంలో విజయం మనం పొందడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ 3వ విషయాన్ని చూస్తాం. 6వ అధ్యాయం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట 12వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఎవరండి? లోకనాథులు. వీళ్ళ గురించి కూడా తర్వాత మీకు వివరంగా ఇస్తాము. కాబట్టి లోకనాథులతో పోరాటం. ఒక మాట చెప్పాలంటే ఈ లోకస్తులతోనే మనకు పోరాటం ఉంటుంది, ఈ లోకంతోనే మన పోరాటం ఉంది. ఈ లోకం ఎలాంటిది అంటే, పౌలు అంటాడు, చక్కటి మాటలు పౌలు చెబుతాడు కదా, నిజంగా పౌలు రక్షించబడకపోతే, పౌలు పత్రిక లేకపోతే మన జీవితాలు ఎట్టుండేయో. పౌలు గారు రక్షించబడకపోయినా ఇంకో మర్మం చెప్పాలి, పౌలు గారిని యేసు ప్రభు వారి శిష్యులు ఎవరో కూడా ఇష్టపడలేదని ఎందుకంటున్నానంటే, ఈయన ఆల్రెడీ జనాన్ని చంపాడు, క్రైస్తవం చంపినాడు, ఇప్పుడు వచ్చి ప్రభుని నమ్మాను, ప్రభు సేవ చేస్తానంటే ఎవరు నమ్ముతాడు? నమ్ముతాడండి? ఎవరు నమ్మడం? ఇప్పుడు శిష్యులు నమ్మట్లా, నువ్వు ఏదో తేడాగా ఉండట్టుంది, నీ ఎవరు మాలో చేరి మమ్మల్ని చంపుతామో అని చెప్పని దగ్గర చేర్చుకోలేకపోయారు. కాకపోతే పౌలు కొంతకాలం దూరం వెళ్ళిన అనుభవం ఉన్నప్పుడు బర్నబా వచ్చాడు. బర్నబా వచ్చి శిష్యులందరికీ చెప్పి, మీరు పొరపాటు పడుతున్నారు, ఒకప్పుడు నిజంగా వాస్తవమే హింసకుడు, హానికరుడు, దోషకుడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మారిపోయాడు, క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత ఘనంగా చెబుతున్నాడు, మనకంటే ఎక్కువగా దేవుని గురించి చెబుతున్నాడు, కాబట్టి మనం చేర్చుకోవడం మంచిది అని అప్పుడు పౌలుని దగ్గరకు తీసుకున్నారు. వారిని ఆ ప్రాంతాలు పరిచర్య పంపినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పౌలు చేసిన పరిచర్యను బట్టి లేఖన భాగాల ప్రకారం రాసి పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పౌలు పత్రికలు లిఖించడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఆ పత్రికలు మానవుడికి ఎంతో ప్రోత్సాహకరం. యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ గురించి బయలుపరిచే పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వచ్చాడు.
అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు పౌలు మాట్లాడుతూ వస్తాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకం నుండి దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. పౌలు గారికి దేవుడిచ్చిన జ్ఞానం అమోఘమైనది. అందుకే సమస్తాన్ని కూడా జయించగలుగుతూ వెళ్తున్నాడు. పౌలు అంటాడు, నేను లోకము నాకును సిలువ వేయబడింది, ఇక జీవించువాడను నేను కాదు. అది పౌలు యొక్క ధ్యేయం. అంటే లోకంతో జయించాడు, లోకంతో యుద్ధమాడాడు, విజయాన్ని కూడా పొందిన అనుభవం పౌలు జీవితాల్లో. సో ఈరోజు మన జీవితం ఏంటంటే, సో మనం గమనించాల్సిన కోణం, జీవితంగా ప్రియులారా గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎందుకు శక్తిమంతులు అవ్వాలి, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించుకోవాలంటే మూడవ మాట ఏంటండి, లోకనాథులతో ఏం చేయాలండి, మనం పోరాటాలు ఉన్నాయి మనకి. అప్పుడే అవలా ఎవరితండి, లోకనాథులతో పోరాటాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఈ పోరాటంలో మనమే గెలవాలి తప్పగా సాతానుడు గెలవకూడదు, శత్రువు గెలవకూడదు. అది బైబిల్ యొక్క సారాంశం. ఈ లోకనాథులతో పోరాటంలో దేవుని బిడ్డలమైన మనము ఓడిపోకూడదు, ఓటమన్నది మనకు రాకూడదు. అరే దేవుని బిడ్డలు వీళ్ళు ఓడిపోయారన్న విషయం అన్న అపనింద ఓ రోజు సంఘంగా మనం ఎత్తబడినప్పుడు, ప్రభు సింహాసనం ఎదురికి వెళ్ళినప్పుడు, మన క్రైస్తవ జీవితం విజయవంతమైనది లేనప్పుడు వీళ్ళు ఓటమి పాలయ్యారన్న అవమానం మనకు రాకూడదని మొదటే ప్రభు ఇక్కడే బయలుపరుస్తున్నాడు. మీరు దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకున్నది మీరు శక్తిమంతులు అవుతారు. ఎందుకు శక్తిమంతులు అవ్వాలి, దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించుకోవాలంటే, మొట్టమొదటిగా సాతాను యొక్క తంత్రంను మీరు లయపరచాలి. రెండవదిగా ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాటం కొరకు మీరు ధరించుకోవాలి. మూడవదిగా రాయబడుతున్న మాట ఏంటండి, లోకనాథులతో పోరాడాలి. ఒక్కొక్కసారి లోకం ఎక్కడుందంటే తిమోతికి 2012లో చెప్పాడు. 2012లో హెబ్రోన్లో బైబిల్ స్టడీ జరిగేటప్పుడు, బైబిల్ స్టడీ సంథింగ్ ఏదో కూడికలో తిమోతికి చెప్పాడు, ఇప్పుడు గుర్తులేదులేండి. 2012లో చెప్పాడు తిమోతికి. మేము అప్పుడు అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నాం. వాక్యం ఏం చెప్పాడంటే, హెబ్రోన్లో సంఘం అనేది ప్రభు యొక్క శరీరం. సంఘంలోనికంట సంఘం యొక్క ప్రాకారాలు అది గోడలు దాటి సంఘములోనికి ఏమొచ్చిందండి, లోకం వచ్చేసిందంట. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో, మనకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మన మందిరానికి కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కాంపౌండ్ వాల్ పైగుండా ఒక పాము ఎక్కి దిగింది అనుకోండి, ఏమంటాం, అది గోడ మీద గుండా లోపలికి వచ్చిందంట. అంటే లోకం అలాగే వచ్చేసింది. సంఘం యొక్క ప్రాకారాల మీద గుండా దూకటం అంటే వచ్చి దాని గుండా సంఘం లోపలికి వచ్చేసింది. ఇప్పుడు సంఘం లోపలికి రావడం ద్వారా ఏం జరుగుతుంది, ఎక్కడైనా లోకం ఎక్కువ బంద్ చేస్తుంది. 7 దినాల్లో మందిరాల్లో సంఘములో లోకం ఎక్కువ వచ్చేసింది. ప్రభు కోరింది ఇది కాదు. సంఘం ఎలా ఉండాలి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నుండి 27వ వచనం వరకు పౌలు చెబుతాడు సంఘం ఎలా ఉండాలన్నది. అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, ఇంకా మహిమ గల సంఘము గాను, తన ఎదుట సంఘమును నిలబెట్టడం కొరకై దాని కొరకు తను తానే అర్పించుకున్నవాడిగా కనబడుతూ వస్తుంది. పరిశుద్ధమైనదిగా, మహిమ గల సంఘముగా, నిర్దోషమైనదిగా సంఘం ఉండాలన్నది ప్రభు కోరిక. కానీ సంఘంలో ఈరోజు ఏముందండి, లోకం వచ్చేస్తుంది. అందుకే అసమాధానాలు, అవిశ్వాసాలు, ఇంకా నమ్మకం ప్రభు మీద లేకపోవటం, ప్రభు మీద విశ్వాసం లేకపోవటం, వీటన్నిటికీ మెయిన్ రీజన్ సంఘంలోకి ఏమొచ్చింది, లోకం వచ్చింది. ఇంకా లోకం సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ప్రకటన 3:20 ఒక మాట ఉంది, ఎవడైనా ఆస్వాదమైన తలుపు తెరిచిండా, నేను అతనితో అతను నాతోను. అంటే తలుపుతే ఆయన కొరకు తలుపు తెరిస్తే ఆయనతో భోజన సావాసం ఉంటాం, ఆయన కొరకు తలుపు తెరవకుండా ఇంకెవరి కొరకు తలుపు చేస్తే వారితోనే భోజన సావాసం. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటండి, ఈరోజు మనం ఏంటంటే ప్రియులారా సంఘముగా చేయబడిన మనలో ప్రభువుకు ప్రాధాన్యత ఉండాలి, లోకానికి ఉండకూడదు. మనం ఈ లోకనాథులతో పోరాడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ పోరాటం నీకు నాకు ఎప్పటి వరకు ఉండిద్ది అంటే, నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళినంత వరకు, లేదంటే మీరు ఇంకొక చోటకి వెళ్ళినంత వరకు ట్రాన్స్ఫర్ అయ్యి మీరు కూడా జాబులు చేసేవాళ్ళు, ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అక్కడ ఇంకో చర్చికి వెళ్ళేదాకా కూడా కాదు. ఈ లోకం మనం విడిచేంత వరకు కూడా. ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం, మనం జాబ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతారు. అయినందు మాత్రాన మన పోరాటం ఆగదు. ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఎప్పటి వరకు మన పోరాటం అంటే, పరవాసిని పాట మన కొరకు పాడేంత వరకు మన పోరాటం. మన నిమిత్తమై పరవాసిని పాట పాడేంత వరకు కూడా
మన పోరాటం ఆగదు. ఈ లోకనాథులతో మనం ఈ లోకం విడిచిపెట్టి, ఒక మాట అర్థం కావాలంటే, ఈ లోకం మనం విడిచిపెట్టేంత వరకు కూడా ఈ లోకనాథులతో మన పోరాటం ఉంది. అది ఈ వాక్యం ఏంటంటే ఈ రోజుతో అయిపోయేది కాదు, మన జీవిత కాలం అంతే మనం ఏం చేయాలండి, ఈ లోకనాథులతో మనం పోరాటాలు ఉంటాయి. ఆ లోకనాథులు ఎవరన్నా తర్వాత మీకు చెప్తా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నేను ఈ లోకంలో ఉంటున్నా, ఈ లోకంలో జీవిస్తున్నా. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తారు, తండ్రి నేను ఈ లోకంలో ఉంటున్నా, నీవు నాకు అప్పగించిన వారు ఈ లోకంలో ఉంటున్నారు, కానీ నీవు నాకు అప్పగించిన వారు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు కాపాడుతుని, ఒక నాశన పుత్రుడు తప్పక అందరినీ కాపాడుకున్నా. ప్రభా మరి వీళ్ళు ఉంటున్నారు కాబట్టి వీరి పరిస్థితి నువ్వే చూసుకొని తండ్రికి అప్పచెబుతున్నారు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఏంటండి, మన పోరాటం లోకనాథులతో ఉంది. అప్పుడు ఏం చేయాలండి, ఈ పోరాటంలో మనం విజయం పొందడం కొరకై దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని శక్తిమంతులుగా నిలబడాలి. అప్పుడు ఈ లోకనాథులతో మనం యుద్ధం చేసిన విజయాన్ని పొందగలుగుతాం. లేదనుకోండి, ఈ లోకనాథులతో నాకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎందుకు, నేనే యుద్ధం చేస్తాను నిలబడితే రోజు ఓటముడి దెబ్బ విజయం ఉండదు. ఇదన్నమాట అండి. మూడేనాక, నాలుగోదే కాదు, 3. మొట్టమొదటిగా ఎందుకు శక్తిమంతులు అవడం కొరకే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలంటే మొదటిగా శత్రు అపవాది తంత్రాలని ఎదిరించడానికి. 2, ఆ ప్రధానులతో అధికారులతో పోరాటాలు మనం పోరాటానికి. 3, ఈ లోకరాజులతో పోరాటానికి. 4వదిగా చూసినట్లయితే రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మరొక మాట మనం చూస్తూ వద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంకో మాట చూస్తున్నాము, ఇక్కడ మరొక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, ఇప్పటికి ఎన్ని విషయాలు ఏంటండి, 3. ఇక 4వ విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి 4వ మాట ఏంటంటే, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎవరండి? అసలు మన పోరాటం అంతా దురాత్మలతోనే. చూడండి, పరిశుద్ధాత్మతో మనం ఎందుకు పోరాడతాం, పరిశుద్ధులతో మనం ఎందుకు పోరాడతాం? ఒక పరిశుద్ధుడు మరో పరిశుద్ధులతో పోరాడతాడా? ఒక మాట చెప్పాలంటే, ఇండియన్ ఆర్మీ ఉంది కదండి, మనకి ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీలో 2 భాగాలు మనమే కొట్టుకుందామని కొట్టుకుంటారా? అట్లా జరగదు అసలు. ఎందుకు? ఇండియన్ ఆర్మీ ఇంకొక దేశం వాళ్ళతో యుద్ధం చేసి తప్ప మనం కొట్టుకోం కదా. పరిశుద్ధులు కొట్టుకోరు. ఎవరితో పోరాడుతున్నాం మనం? మన పోరాటం దురాత్మల సమూహంతో. ప్రతి క్రైస్తవుడు, యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన ప్రతి క్రైస్తవుడు, ఆయన శరీరంలో ఒక అవయవంగా చేయబడిన ప్రతి క్రైస్తవుడు, ఒకటే రొట్టెలో ఒకే శరీరం గుండా పాల్గొంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు పోరాడుతున్నది ఎవరితో అంటే దురాత్మల సమూహంతో, మనుషులతో కాదు. సో ఇప్పుడు మన పోరాటం దురాత్మల సమూహంతో పోరాడటం కొరకు మనం ఏం చేయాలండి, దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకునే శక్తిమంతులు ఉండాలి. మన పోరాటం మనుషులతో కాదు. అందుకే పౌలు అంటాడు, మన పోరాటం శరీరాలతో కాదు, మనం పోరాడేది ఒక శరీరంతో కాదు, రక్త మాంసం కలిగిన వారితో కాదు, మన పోరాటం దురాత్మల సమూహంతో. చూడండి, దురాత్మల సమూహము, అపవిత్రాత్మలు, దురాత్మలు కొన్ని ఉన్నాయి కదండి. మరి అపవిత్రాత్మలే చూద్దాం. కొన్ని ఆత్మలు ఒక వ్యక్తిలో బట్టి ఉన్నాయి. యేసు ప్రభువారు వచ్చాడు. యేసు ప్రభువారు వస్తే ఆత్మలు ఏమంటున్నాయండి, దావీదు కుమారుడా, కాలం రాకమునిపై, సమయం రాకమునిపై మమ్మల్ని బాధించడానికి వచ్చే వాటిని. అంటే అర్థం ఏంటి? ఈయన ఆల్రెడీ యుద్ధశూరుడు, యుద్ధాలు జరిగించేవాడు, యుద్ధం చేయడానికి వచ్చాడని ఆత్మలు కూడా చెబుతున్నాయి. నువ్వు యుద్ధం చేసేవాడివి, కాలం రాకముందు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ టైం ఉంది, నువ్వు యుద్ధం చేసే టైం ఒకటి ఉంది. సిలువలో నువ్వు యుద్ధం చేయబోతున్నావు, నువ్వు యుద్ధాన్ని జరిగించబోయే టైం ఒకటి ఉంది. మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చేవయ్యా? మీ టైం కూడా వచ్చింది కాబట్టి మీరు బయలుదేరండి. చూడండి, మనం పోరాడినది శరీర సంబంధులతోనూ మనుషులతోనూ రక్త మాంసములు కలిగిన వారితో కాదు, దురాత్మల సమూహం. చూడండి, ఒక దురాత్మ సమూహంతో మనం పోరాడాలంటే మనం ఎలా ఉండాలండి? యేసు ప్రభువారు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, దావీదు కుమారుడు మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చావంటే ఆ మాటకు అక్కడ అర్థం ఏంటండి? ఒక వ్యక్తిలో కొంతమందికి దెయ్యాలు భూతాలు బట్టిని అపోస్తుల కార్యంలో అక్కడక్కడ కొన్ని కోణాల్లో మనం చదివితే కనబడుతుంది. ఏం జరుగుతూ వచ్చింది? ఒక దెయ్యము ఒక వ్యక్తి వచ్చి చాలామంది వెళ్ళి మేము కూడా బలవంతులు, మేము పౌలు లాంటి వారమే, అలాంటి వారమే అని చెప్పని వెళ్ళి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. తొందరపడి ఎవరో కూడా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయకూడదు. అది చాలా పరిశుద్ధత, పవిత్రతతో కూడి ఉంటేనే చేయాలి.
మనం లేదులే నేను ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసంగా నెత్తిమే చేపెట్టాను అనుకోండి, ఆ దరిద్రం మన నెత్తి మీదకి వచ్చింది. ఎప్పుడు కూడా అట్లా చేపెట్టి ప్రార్థన చేయకూడదు. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళి మేము కూడా వదిలేస్తాం దెయ్యాలని పోతానని చెప్పని వీళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అవేం చేసినాయి, ఓహో మాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, పౌలు తెలుసు. హూ ఆర్ యూ, నువ్వెవరు అసలు? మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మరి మీరెవరు అని చెప్పని అవి తిరగబడి వీళ్ళని చేయాల్సిన పని చేసి వీళ్ళ బట్టలు తీసి దిగంబరులుగా పంపించినాయి. దిగంబరుగా పారిపోతున్నారు. జాగ్రత్త, మనం పోరాడినది దురాత్మ సమూహంతో. ఎవరితో పడితే వారితో మనం పోరాడుతున్నా, శరీరంతో కాదు, రక్త మాంసం కలిగిన వారితో కాదు, పరిశుద్ధులతో కాదు మనం పోరాటం, దురాత్మల సమూహంతో. అంటే మనం ఎంత పరిశుద్ధులుగా ఉండాలి. యేసు తెలుసు, పౌలు తెలుసు, ఇద్దరు లోకాన్ని జయించిన అనుభవం ఉంది. మీరెవరు అంటే వాళ్ళిద్దరు లోకాన్ని జయించిన అనుభవం వారిలో ఉంది. ఒక ఆయన ప్రభు, మరొక ఆయన ప్రభు శిష్యుడు. అందుకే పౌలు అంటాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనములకు నేను అవిధేయుని కాక. ఆ దర్శనములకు నేను అవిధేయుని కాదు. ఆకాశం నుండి దర్శనం ఇచ్చింది ఎవరు? ఆ ప్రభువే. ఆ ప్రభు ద్వారా దర్శనం పొందుకున్నా నేను అవిధేయుని కాకుండా ఆయనకు విధేయుడై ఉండా. కాబట్టి నేను పోరాటంలో నాకు విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఏదో క్రైస్తవ జీవితం అంటే రక్షించబడ్డం, మారుమూసి పొందాం, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది అనుకునేది కాదు. ఈరోజు నేను రక్షించబడ్డా, మారుమూసి పొందే, బాప్తిసం తీసుకున్నా, అయిపోయింది అనుకుంటే కాదు. రక్షించబడిన మారుమూసి పొందినందుకు మాత్రం అయిపోయింది కాదు. రక్షించబడి మారుమూసి పొంది వారు తప్పిపోయేవారు చాలా మంది ఉన్నారు. పేతురు సైతమే ప్రభుతో ఉంటూ తప్పిపోలేదా? ఆయన గురించి ముమ్మారు అబద్ధమాడాడు. చివరికి ఏం చేశాడు? యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడిన తర్వాత, ఆయన పునరుద్ధానం లేచిన తర్వాత ప్రజలకు కనబడక మునుపు పేతురు ఏం చేశాడండి? నేను వెళ్ళి మరలా చేపలు పెడతా వస్తారా అంటున్నారు. మనుషుల జీవితాలు ఎవరం పరిపూర్ణ కాము, కానీ మనం పోరాడేది దురాత్మ సమూహంతో. కాబట్టి ప్రభు ఇచ్చే సర్వాంగ కవచమును శక్తిమంతులు కావడం కొరకే ధరించుకోవాలి. నీవు నేను పోరాడేది మనుషులతో కాదు, పరిశుద్ధులతో కాదు, రక్త మాంసంలో కలిగిన వారితో కాదు. ఒక మాటలో చెప్పాలంటే మన ఇంటి వారు, మన రక్త సంబంధికులు, మన కుటుంబీకులతో కాదు, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం ఎవరితో ఉండాలండి? ఎవరితో ఉండాలి మన పోరాటం? దురాత్మల సమూహం. దాని కొరకు మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి దాన్ని జయించడానికి. యేసు ప్రభు వారు తెలుసంటే ఎందుకు చెబుతున్నాయి తెలుసని 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం 4 గంటలు ఉపవాస ప్రార్థన చేయాలంటే అయిపోయింది మన పరిస్థితి అయిపోయింది. 40 దినాలు ఉపవాస ప్రార్థన, రేం పగళ్ళు యుద్ధం చేసేదంటే అది యుద్ధం. ఒక్క దెబ్బతో సాతాన్ యొక్క వేళ్ళన్నిటిని కూడా ఒక్క దెబ్బతోనే వెలిగించేసేసాడు. అది యుద్ధం చేయటం అంటే. పౌలు చేశాడు యుద్ధం. పౌలు యుద్ధాన్ని చూస్తే అనేకులు భయపడ్డారు. ఈయన చంపేయడమే మంచిది అనుకున్నారు. చంపేయడమే మంచిది. ఎట్లా యుద్ధం చేస్తున్నాడంటే అగ్రప్రాజ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఏమంటున్నాడండి అగ్రప్రాజ దగ్గర? యుద్ధం, ప్రజలందరూ కూడా పౌలు కొరకు వేచి చూస్తున్నారు. అగ్రప్రాజ దగ్గర అన్నాడు, అగ్రప్రాజ మీరు ప్రవక్తలు నమ్ముతారా? ఈయన ఏదో నాకే స్టార్ట్ చేస్తున్నట్టుండే, నన్నే ఏదో మార్చాలని చూస్తున్నాడు. అందుకంటాడు పౌలుతో, పౌలా నువ్వు ఇంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుడిగా చేసి చూస్తున్నావే. ఎలా పోరాడాడో చూడండి. తన సాక్ష్యంతో పోరాడాడు. అక్కడ తన జీవిత సాక్ష్యంతో పోరాడాడు. ఊరగానే పోరాడలా, యుద్ధాలు లేవు, యుద్ధాలు కదా, ఆయుధాలు లేవు, తన సాక్ష్యంతోనే పోరాడాడు. తన సాక్ష్యం ఒక ఖడ్గం. పౌరుతో అగ్రప్రాజతో చెబుతాడు, ఆకాశం నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా పాపాలు నేను ఒప్పుకుంటూ వచ్చా. ఒకప్పుడు నేను పాపం చేశాను, దేవుని బిడ్డలను హింసించి గాయపరిచిన వాడిని, అది తెలియక చేశా. ఇప్పుడు కనికరించబడ్డా, ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఇదిగైపు నేను ప్రభు కొరకే గొప్ప సాక్షి అని చెబుతుంటే అగ్రప్రాజ అంటాడు, ఎంత సులువుగా నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చడానికి చూస్తున్నావా? నువ్వెంత తెలియగలవాడు పౌలా? దురాత్మల సమూహంతో పౌలు పోరాడాడు తన సాక్ష్యాన్ని బట్టి. యేసు ప్రభువు తన పరిశుద్ధతతో పోరాడాడు, పౌలు తన సాక్ష్యంతో పోరాడాడు. కాబట్టి వారి ఇరువు గురించి ఆత్మలు సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు? మిగతా వాళ్ళు పోరాడలేకపోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? 4వ విషయం, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మన పోరాటము రక్తమాంసములు కలిగిన వారితో కాదు, శరీరాలతో కాదు. మన పోరాటం పరిశుద్ధులతో కాదు. ఎవరితో మన పోరాటం? దురాత్మల సమూహంతో. అందుకు మనం ఏం చేయాలండి? ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెబుతూ గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా గుర్తుంచుకోవాలి, పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు కాబట్టి. మనం ఎప్పుడూ కూడా ఒక దాన్ని జయించాలంటే దానికంటే గొప్పగా ఉండాలి.
దురాత్మను జయించాలంటే ఏం చేయాలా? దానికంటే గొప్పవారుగా ఉండాలి. దానికంటే గొప్పవారుగా ఉండాలంటే మనలో ఏముండాలా? పరిశుద్ధత ఎక్కువ ఉండాలి. ఎంత పరిశుద్ధత ఉంటుందో అంతగా సాతాను కంటే ఎక్కువగా, దురాత్మల కంటే ఎక్కువగా విజయాన్ని మనం పొందుతాం. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దామా రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తర్వాత మనం చూస్తున్నటువంటి 5వ మాట 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు ఆపత్తినందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి ఇవ్వబడకు శక్తిమంతులకు దేవునికి సర్వాంగ కవచమును ధరించుకోండి. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాదిని ఎదిరించడానికి, వారిని ఎదిరించుటకు. సో మనం ఎందుకు శక్తిమంతులు అవ్వాలి? దేవుడిచ్చే సర్వంగ కవచం ధరించుకుని ఎందుకు శక్తిమంతులు అవ్వాలంటే 5వ కోణం, అపవాదిని. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. సో ఆపద్దినమున సాతాన్ని, అపవాదిని ఎదిరించుటకు మనం ఏం చేయాలండి? దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఆపద్దినమున రాబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి, జరగబోయే యుద్ధంలో మనం ఏం చేయాలండి? వాడిని జయించాలంటే మన జీవితంలో సంపూర్ణమైనటువంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అప్పుడే మనం శక్తిమంతులు అవ్వగలుగుతాం. అప్పుడే మనం బలవంతులం కాగలుగుతాం. ఆపద్దినం అన్నది ఒకటి రాబోతుంది. మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయం కాడి నుంచి చూస్తే 7వ అధ్యాయం కాడి నుంచి కూడా చూసినట్లయితే భయంకరమైన ఆపద్దినములు, 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల శ్రమల దినాలు, తర్వాత 3.5 మహాశ్రమలు. ఆ భయంకరమైన ఆపద్దినాల్లో ప్రజలు ఏడుపులు, కేకలు, ప్రజలు వెళ్ళి కొండల దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా అయ్యా ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడండి, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం వచ్చింది, మమ్మల్ని మరుగు చేయండి అని కొండల దగ్గరికి వెళ్ళి కేకలు పెడుతున్నారు. పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు. ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆయన ఉగ్రత దినం అది, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం అది. ఇక్కడ ఆపద్దినం అన్నది ఒకటి రాబోతుంది. గొర్రెపిల్ల ఉగ్రత దినం ఎలా ఉందంటే, ఆపద్దినమున మనం ఎలా ఉండాలి? ఎందుకంటే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకోవాలి. ఎందుకంటే ఆపద్దినమున వారిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలంటే మనుషులు కాదు. కొంతమంది ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను ఎదిరిస్తారు. తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటను ఎదిరిస్తూ వస్తారు. మనం ఎదిరించేది మనుషుల మాటలు కాదు, ఎదిరించాల్సింది. ఎవరిని ఎదిరించాలండి? ఒకరోజు ఆపద్దినం రాబోతుంది. ఆ రోజు సాతాను క్రియలను ఎదిరించాలి. మనం శత్రు కార్యాలను ఎదిరించడానికి మనం ఏం చేయాలా? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా నిలబడాలి. ఒకరోజు ఆపద్దినం రాబోతుంది. ఆ భయంకరమైన ఆపద్దినమున సాతాన్ని ఎదిరించాలి. ఇప్పుడు చూడండి, యోబు జీవితంలో ఆపద్దినం ఒకటి వచ్చింది అనుకోకుండా. ఆ ఆపద్దినమున యోబు ఏం చేశాడు? యోబు చుట్టూ కంచె ఉంది కాబట్టి సాతాను వెళ్ళలేకపోయాడు. వెళ్ళగలిగాడా? లేదు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే సాతానుతో దేవుడు మాట్లాడతాడు, సాతానా ఏడకి వెళ్ళే ఉంటే భూమి మీద ఖాళీగా అటు ఇటు తిరిగిపోతున్నాం ప్రభా. ఈ ఖాళీగా ఉండేవాళ్ళ పని ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తారేక? అడిగాడు కదా, నా మాట కాదు సుమి, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు అందరూ మంచివాడు. ఏమైనా రాబడుతూ వచ్చింది, ఎక్కడికి వెళ్ళేవా అంటే భూమి మీద అటు ఇటు తిరిగిపోతాను. నీకేం పని? ఖాళీగా తిరగాల్సినంత పని. ఖాళీగా తిరుగుతున్నావు అంటే ఏ పని లేదని నాకు అర్థం. తిరిగి వచ్చింది. సరే, నువ్వు అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నా దాసుడైన యోబుని చూసావా ప్రభా? ఆయన చుట్టూ కంచేసి అందరి దగ్గరికి వెళ్ళి వచ్చా కానీ, ముట్టొచ్చా కానీ, అందరిని హాయ్ బాయ్ అని పలకరించి వచ్చా కానీ ఈయన దగ్గరికి వెళ్ళలేకపోయా. ఎందుకు వెళ్ళలేకపోయావు? అతని చుట్టూ నువ్వు కంచి వేసి పోరాడటానికి వెళ్ళింది. సాతాను యోబు దగ్గరికి వెళ్ళింది. కానీ యోబు యొక్క జీవితంలో ఆపద్దినమున యోబు దగ్గర ఏముందండి? దేవుడిచ్చు సర్వాంగ కవచం కంచిలాగా ఉంది కాబట్టి యోబు దగ్గరికి సాతాను ప్రవేశించలేదు. తర్వాత ప్రభువుని అడిగి ప్రభు చిత్తంలో సాతాను వెళ్ళింది, అది వేరు. అది బహుమానం పొందడం కొరకై యోబు జీవితంలో అనుమతించబడింది. కానీ అంతకుముందు సాతానుడు వెళ్ళినప్పుడు సాతానుడు యోబు దగ్గరికి వెళ్తే ఏం కనపడింది? అక్కడ కంచి కనపడింది. యోబులో ప్రవేశించలేకపోయింది. కారణం యోబు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని ఉన్నాడు. అందుకే యోబు కుటుంబంలోకి సాతానుడు ప్రవేశించలేకపోయింది. ఈరోజు మన కుటుంబాల్లోకి ఎందుకు వస్తుంది సాతానుడు? మనలోకి ఎందుకు వస్తుంది? మన విశ్వాస జీవితంలో సాతానుడు ఎందుకు ప్రవేశిస్తున్నాడంటే, ఆ యోబు వలె దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవటంలా. ఇంకా దేవుని పర్మిషన్ లేకుండానే మనలోకి వచ్చేస్తుంది. యోబులోకి వెళ్ళడానికి దేవుడు పర్మిషన్ అడిగింది, కానీ మనలోకి రావడానికి ఏ పర్మిషన్ రావట్లా. ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్. అన్ని డోర్లు ఓపెన్ కొండి. ఎందుకు రాదు చెప్పండి? అన్ని డోర్లు ఓపెన్ అయితే 4 మూలల నుంచి ఎన్ని డోర్లు ఉంటే అన్ని డోర్లో నుంచి అందరూ వస్తారు. అన్ని డోర్లు క్లోజ్ ఉంటే ఏ డోర్లో నుంచి ఎవరు రారు. ఇప్పుడు మనం అన్ని డోర్లు ఓపెన్ చేసేసాం. అందుకే యోబు చుట్టూ కంచి వేసాడు కాబట్టి కారణం
తాను దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. మనం కూడా అలా ధరించుకుంటే ఎంత ధన్యులమో. మనలోని కూడా సాతాను ప్రవేశించినప్పుడు మనం ఎలా ఉంటామండి? యోబు నోటి మాటతోనే పాపం చేయలేదు. అసలు మనలో పాపమే ఉండదు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే. ప్రియులారా, ఓ రోజు ఆపద్దినం అన్నది మన జీవితంలో కూడా అనుమతించబోతుంది. సరే, అనుమతించబోతుంది కదా, అనుమతించబడిద్ది. ఆ దినమును మనం జయించాలంటే అన్నిటిని ఏం చేయాలా? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ దినం కొరకే, ఇప్పుడే శక్తిమంతులు అవడం కొరకే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉండాలి. ఇదన్నమాట అండి. 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్టయితే 13వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కూడా 6వదిగా, సమస్తమును నెరవేర్చిన వారై. దేనికండి? సమస్తమును నెరవేర్చడం కొరకై. అంటే మనం దేవుడిచ్చి సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలంటే సమస్తాన్ని నెరవేర్చడానికి. ఏమి నెరవేర్చాలా? యేసు ప్రభు అంటాడు. యేసు ప్రభు వారి ప్రార్థనలో కానీ ఆయన అనుభవపూర్వకమైన జీవితం చూడగా యేసు ప్రభు ఒక మాట అంటాడు. అందరూ ఏం తిన్నాం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమై ఉంది. ఇంకో మాట లేదు, ప్రజల దగ్గర నుంచి ఇంకో క్వశ్చన్ రాకుండానే సరైన ఆన్సర్ ఇచ్చేస్తాడు ఆయన. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడే నాకు ఆహారం. ఇంక ప్రజలందరూ ఏమంటారు? కాదు ప్రభు తినంటే, అయ్యా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లా, నువ్వు తిండిపోతావు అని అంటారు. ప్రభు అనవచ్చు. ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు సరే దేవుని చిత్తం నెరవేర్దాం కానీ ఈ ఆహారం తిను ప్రభు అంటే ఏమంటాడు? ఏమి తిందుమా ఏం తాగుదామా నువ్వు ఆలోచిస్తున్నావు, వాటిని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని ప్రభువే చెబుతాడు. మనం ఏది మాట్లాడినా ఆయన దగ్గర మనకే బలహీనత కనపడుతుంది తప్ప ఆయనలో ఏ లోపల కనపడం. అందుకే ఏమంటాడంటే ఇక్కడ రాయబడిన మాట, సమస్తమును నెరవేర్చడానికి దేవుడు ఏదేదైతే మన ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడు అది నెరవేర్చడానికి మనం ఎలా ఉండాలండి? దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. నాకు తెలిసి దాన్ని నెరవేర్చిన వారిలో భక్సింగ్ గారు ఉంటాడు. మన సహవాసంలో అదర్ డినామినేషన్లో చాలామంది ఉంటారు. మొదటి స్థానంలో భక్సింగ్ గారు ఉంటారు. ఎందుకంటే సమస్తాన్ని, తనకిచ్చిన సమస్తాన్ని నెరవేర్చిన వాడుకుంటాడు. ఏది దేవుడు ఇచ్చాడో అదంతటిని ఆల్మోస్ట్ నెరవేర్చిన వాడుకుంటాడు. అంటే ఇక్కడ మనం ఏంటంటే, చాలామంది అంటారు మేము భక్సింగ్ గారి సహవాసం. ఎవరు కాదన్నారు? మీరు ఏ మందిరానికి వెళ్తారంటే మాది హెబ్రోన్ అంటాం. అంటే అర్థం ఏంటి? అంటే ఏ హెబ్రోన్ కాదండి, మేము హెబ్రోన్ గురించి చూద్దాం. మీరు ఎక్కడ ఏ మందిరానికి వెళ్తారంటే మాది హెబ్రోన్ అంటే భక్సింగ్ గారి సహవాసం అంటాం. ఓకే, కాదని ఎవరంటే భక్సింగ్ గారి సహవాసం. అదే క్వశ్చన్ అడిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారనే వ్యక్తిని భక్సింగ్ గారు లాంటి విశ్వాసం నీకు ఉందా అని మనల్ని క్వశ్చన్ అయితే మన పరిస్థితి ఏంటి? అలాంటి ప్రార్థన జీవితం నీకు ఉందా? ఆ మోకాల జీవితం ఉందా అంటే ఉందన్నావు అనుకోండి, నీ ఇంట్లో రాళ్ళు వేయి, మరి గుంటలు పడలేదే? వాళ్ళు అదే అడుగుతారు. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే రాళ్ళు గుంటలు పడినాయి కదా, మీ ఇంట్లో గుంటలు పడినాయా? రాళ్ళు ఎక్కడ ఉంటాయి? రాళ్ళే మన నెత్తి మీద పడేటట్టు ఉంటాయి. కాబట్టి ఉండదు అవకాశం. మనం ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేలాగా ఉంటాం. అలా కాదు ప్రభు కోరుతుంది. ఆ దాసుడు ఎలా వెళ్ళాడు, ఆ దాసుడు సమస్తాన్ని ఎలా నెరవేర్చాడు, ఆ దాసుడు సమస్తాన్ని నెరవేర్చడానికి ఎంత ఆరాటంగాను ఆతృతంగాను ఎంత పురుకొలుపుగాను దేవుని కొరకు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అది ప్రభు కోరుతుంది. ఆ సావాసన పెట్టడానికి కారణం అది. ఈ అనేకమైన డినామినేషన్లో ఉన్న మనము ఈ సావాసంలోకి రావడానికి కారణం ఏంటి? ఇదే మెయిన్. ఆ దాసుడు లాంటి జీవితం, ఆ దాసుడు ఎలా సమస్తాన్ని నెరవేర్చాడో మనం నెరవేర్చాలి. అంటే అదర్ డినామినేషన్ వాళ్ళు నెరవేర్చట్లేదని నేను అంటలా. వారి పరిమాణాన్ని బట్టి వారికి బయలుపరిచిన దాన్ని బట్టి వారు నెరవేరుస్తున్నారు. మనకిచ్చిన ప్రత్యక్షత వేరు. సమస్తాన్ని నెరవేర్చే దాంట్లో సువార్త చేయటం ఉంది. సువార్త చేసి ఎన్ని రోజులు అవుతుంది? పరిచర్య చేయటం ఉంది. ఇంకా దేవుని కొరకు ఎంతో ప్రయాసాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కాదండి అంటలా. ప్రతి దాంట్లో సమస్తాన్ని మనం నెరవేర్చేయటం కొరకై శక్తిమంతులు అవ్వాలి. మనం ఏం కావాలండి? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకుని శక్తిమంతులు అవ్వాలి. ఎందుకంటే సమస్తాన్ని మనం నెరవేర్చాలి. సమస్తం అంటే అన్ని, ఒకటన్నది లేదు, ఒకటని మనం విడమర్చేయటం లేదు. ఇది సో ఒక మాటలో చెప్పాలంటే ఈ బాటిల్లో వాటర్ పోయండి అంటాం. ఇది ఒకటే పని కాదు, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఈ కంజీరు కొట్టమంటే ఇది ఒకటే కాదు. అంటే సమస్తం అంటే అన్ని పనులు చేయాలా. మన జీవితంలో సమస్తాన్ని మనం నెరవేర్చడం కొరకై దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా మనం ఉండాలి. సమస్తం నెరవేర్చాలి అంటే మనం ఏది నెరవేర్చలేము. ఎందుకంటే మనం బలహీనం. మొదటే చెప్పే కదండి, మనం బలహీనం. మనం ఏది నెరవేర్చలేని వారు.
ఒకవేళ మనం ఏదైనా నెరవేర్చామన్నా అది అబద్ధం. ఎందుకంటే సంపూర్ణంగా నెరవేర్చలేం. దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక కొరత ఉంటుంది. సంపూర్ణంగా నెరవేర్చాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాల్సిందే. ఈరోజు మన జీవితంలో శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సో మనం ఎందుకు శక్తిమంతులు కావడం కొరకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే 6వ కోణం, 6వదిగా సమస్తాన్ని నెరవేర్చడానికి మనం ఏం చేయాలి? శక్తిమంతులుగా ఉండాలి. శక్తిమంతులుగా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకంటే మనం శక్తిమంతులుగా అవ్వటం కొరకు అని అంటున్నాడంటే అక్కడ మనం బలహీనమనే అర్థం. అక్కడ మీరు శక్తిమంతులు అవుగున్నట్లు అంటున్నాడంటే అర్థం ఏంటి? మనం బలహీనమే. సో మనం ఏమాత్రం కూడా తాను నిలుచుచున్నాడు అనుకున్న ప్రతివాడు ఖచ్చితంగా పడ్డట్టే. నేను శక్తిమంతుని అన్నావా, నువ్వు నిజంగా నువ్వైనా నేనైనా బలహీనమే. ఎప్పుడు మనం శక్తిమంతులు అనకూడదు. మనం ఎప్పుడు కూడా అనటానికి వెళ్ళలేదు. నేను నిలబడ్డాను అనుకున్నామంటే మనం పడిపోయి ఉన్నాం. పడిపోయినాడే నేను నిలబడ్డాను అనుకుంటాం. మనం నిలబడలేం. నిలబెట్టేవాడు ఆయనే, పడిపోకుండా కాపాడేవాడు ఆయనే. అందుకే సామెతలు ఉంది కదా, మీ కాలు చిక్కబడుకున్నట్లు కాపాడేవాడు ఆయనే, కాలు సరిపోకుండా కాపాడేవాడు ఆయనే, ఇస్రాయల్ని కాపాడేవాడు, కులుకుడు నిద్రపోడైనా కాపాడేది ఆయన, మనం కాదు. నిలబెడుతుంది ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఎప్పుడూ కూడా నేను నిలబడ్డాను, నేను జయిస్తాను, నేను విజయవంతమైన జీవితం కలిగి ఉన్నా ఎప్పుడు అనుకోవద్దు. నేను నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా, ఎంత చేసినా చివరికి ఏమనాలండి, నేను నిష్ప్రయోజకమైన దాసుని, నేనేం చేయలా, చేపించుకున్న నువ్వు, నేను మొట్టుకైతే ఏం చేయలేదు ప్రభని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించుకుని శక్తిమంతులుగా అవుతాం. ఇదన్నమాట అండి. 6వ మాట ఏంటండి? శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఎందుకు శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలంటే 6వ మాట సమస్తాన్ని నెరవేర్చడానికి. మనకి ఏది అప్పగించబడిందో అదంతటి నెరవేర్చడానికి, మనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి మనం ఏం చేయాలండి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునే శక్తిమంతులుగా ఉండాలి. సో దేవుని పని సమస్తాన్ని మనం నెరవేర్చాలంటే మన ఈ శరీరము, ఈ రక్తమాంసంతో అయితే మనం జయించలేము. అందుకే ప్రభు అంటాడు, ఆ శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే దీన్ని కార్యం జరిగిస్తాను అన్నాడు. అంటే అదేంటండి? ఏదైనా కార్యం చేయాలంటే దేవుని ఆత్మే మనకు తోడుకుంటే తప్పగా మన శక్తి మన బలం సరిపోదు. మీరు శక్తిమంతులు అవునట్లంటే ఆత్మ ద్వారా మనం శక్తిమంతులు అవుతున్నాం. మనం శక్తిమంతులుగా చేసేది ఎవరు? ఆత్మ ద్వారా. ఆత్మ అంటే ఎవరు? దేవుడే. మన దేవుని ఆత్మ ద్వారా మనం శక్తిమంతులు అవుతున్నాం. అంటే మనం ఆత్మ సంబంధమైన విధానంలో శక్తిమంతులమై మనం విజయాన్ని పొందాలి, సమస్తాన్ని నెరవేర్చాలి. అందుకే యేసు ప్రభువారు ఎప్పుడూ కూడా ఈ లోకమాలిన్యం మీద అంటలా. ఈ లోకమాలిన్యం మీద ఆయన మనసు లేదు. అందుకంటాడు, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా? ఎవడు స్థాపిస్తాం? అయ్యా నీలో పాపం ఉంది, తీసుకొచ్చారు 2 వ్యక్తులను తీసుకొచ్చి, ఈయన అబద్ధమాడాడు, నిరూపించండి. ఆయన అబద్ధికుడని నిరూపించలేకపోయారని బైబిల్లో కూడా ఉంది. ఆయన అబద్ధికుడని చెప్పారు కానీ నిలబడలా, వాళ్ళు చెప్పిన మాటలు నిలబడలేదని బైబిల్లో ఉన్నాయి. ఎందుకనంటే ఆయనలో అసలు లోపం లేదు, సమస్తాన్ని నెరవేర్చాడు. శక్తిమంతుడిగా, ఆత్మ కలిగిన శక్తిమంతుడిగా. ఈరోజు మన జీవితాల్లో మనం శక్తిమంతులు కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇది భౌతికమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచం మనం ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం శక్తిమంతులమై దేవుని కార్యాలు ఏవైతే మనం చేయాలో సమస్తాన్ని కూడా నెరవేరుస్తాం. ఒకరోజు నెరవేర్చకపోతే ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు లెక్క అప్పచెప్పాలి. మనం దేవుడు ఏది అప్పచెప్పాడో దాన్ని నెరవేర్చలేనందుకు కూడా లెక్క అప్పచెప్పాలి. ఒక వ్యక్తికి నేను ముగించి వేస్తున్నా, 5 నాణేలను 2 ఓటాన్ని ఇచ్చాడు. 5 ఇచ్చినాడు, 10 చేశాడు. 2 ఇచ్చినాడు, రెట్టింపు చేసుకున్నాడు. 1 ఇచ్చినాడు, దాచిపెట్టాడు. ఈ దాచిపెట్టినోడనే కరెక్ట్గా అడిగాడు, అయ్యా ఏది నీ దగ్గర ఉంది? ఎందుకంటే 5 ఇచ్చినాడు, ఎత్తుకెళ్ళాడు. ప్రభా ఇది నువ్వు 5 ఇచ్చావు కదా, ఇదిగో తీసుకో. 2 ఇచ్చినాడు, 2 పొందుకున్నవాడు వెళ్ళి, ప్రభా 2 ఇచ్చావు కదా, ఇదిగో తీసుకొని ఇచ్చాడు. 1 ఇచ్చినాడు అడుగుతున్నాడు, మిగతా 2 అడగల, 1 అడుగుతున్నాడు. ఏమని? మిగతా 2 అడిగిన అది వేరు. ఈయన అడుగుతున్నాడు, నీకు ఇచ్చింది ఏది? ప్రభా నా యజమానుడు చెడ్డోడు కాబట్టి నన్ను శిక్షిస్తాడేమోనని నేను దాచిపెట్టా. అంటే వాళ్ళిద్దరికంటే ఈయన జ్ఞానవంతుడు, వాళ్ళిద్దరికంటే జ్ఞానవంతుడు. నేను దాచిపెట్టా, నేను అంత మంచివాడు. అంటే ఓరి నీచుడా, నువ్వే నీచమైన దాసుడు. ఒకవేళ నీకు ఇచ్చింది నువ్వు పోగొట్టుకునే ఎవరి దగ్గర తాగడ పెడితే నేను వచ్చి ఇడిపించుకునేవాడిని కదా, నేను నీచమైన వాడిని అని నువ్వెట్లా ఎంచుకుంటా? ప్రియులారా, మనం సమస్తాన్ని నెరవేర్చే విషయంలో దాచిపెట్టకూడదు ఏది కూడా.
ఆయన ఏది ఇచ్చాడో అది నెరవేర్చాలి. పాటలు పాడే తలంతి ఇచ్చాడా? నెరవేర్చు. వాక్యం చెప్పే తలంతి ఇచ్చాడా? నెరవేర్చు. పరిచయం చేసే తలంతి ఇచ్చాడా? నెరవేర్చు. స్వార్థ చేసే తలంతి ఇచ్చాడా? నెరవేర్చు. ఇంకా వీధి స్వార్థ చెప్పే తలంతి ఇచ్చాడా? ఏ తలంతి ఇచ్చాడో అది నెరవేర్చాల్సిందే. మనం ఇది నేను చేయను అంటానికి లేదు. మనం చేసేది మనుషుల కోసం కాదు. ఎవరి కోసం చేస్తున్నామండి? మహోన్నతుడైన దేవుడు నివసిస్తున్న దేవుని కొరకు చేస్తున్నాం. ఆ నివసిస్తున్న దేవుని కొరకు. అందుకే మనం సమస్తాన్ని నెరవేర్చే విషయాల్లో మనం శక్తిమంతులు కావాలంటే ఒక్కొక్కసారి బలహీనలు అవుతాం సమస్త నెరవేర్చే విషయంలో. అలా బలహీనలు కాకుండా శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూసి ముగిద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 12వ వచనం కూడా చదవండి అక్క. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రజలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండల మధ్యలో శాస్త్ర సంపూర్ణతోనూ పోరాడుతున్నాము. చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటండి అండి? 7వ మాట మనం చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 7 విషయాలు మన సమయం అయిపోతుంది కాబట్టి ముగిద్దాం. ఇక్కడ రాయబడిన మాట 12వ వచనం ఏమో రాయబడుతూ వచ్చిందంటే, ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహతోనూ పోరాడుతున్నామని రాయబడుతూ వచ్చింది. దీనికి వ్యాఖ్యానంలో బైబిల్ అర్థాల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అంధకారాన్ని ఏలుతున్న వారితో మనం పోరాటం అంటాం. ఎవరితో అండి? అంధకారాన్ని ఏలే వారితో మనం పోరాటం చేయబోతున్నాం. ఆ పోరాటంలో ఎవరు విజయాన్ని పొందాలా? ఇప్పుడు చూడండి, వెలుగు చీకటి కొట్టుకుంటున్నాయి అనుకోండి, అది కాదు. మామూలుగా మనం అనుకుందాం వెలుగు చీకటి కొట్టుకుంటుంది. ఈ రెండిట్లో ఏది గెలవాలా? వెలుగు ఎవరు? మన ప్రభువైన యేసు ప్రభు. చీకటి ఎవరు? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యుద్ధంలో ఎవరు గెలవాలి? ప్రభువే గెలుస్తాడు. ప్రభువే గెలవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అంధకారాన్ని ఏలే వారితో పోరాటం ఉంది మనకి. దాని మీద మనం ఏం చేయాలా? విజయం పొందటం కొరకే మనం దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. సో అంధకారాన్ని ఏలేటటువంటి వారంట ఎవరండి? అంధకారాన్ని ఏలుతున్నారు ఎవరు అని అంటే, ఇక మనకు తెలిసిందే, దురాత్మల సమూహంలో సాతానుడు ఉన్నాడు కదండి. అంధకారాన్ని ఏలుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, తన ప్రభుత్వం కింద అనేకులను పడేస్తున్నాడు. అనేకులు ఏం చేస్తున్నాడు? అంధకారంలో తీసుకెళ్తున్నాడు. ప్రభు ఏం చేశాడు? అంధకారంలో నుండి వెలుగులోకి తీసుకొస్తున్నాడు ఆయన. సాతానుడేమో అంధకారంలో మనల్ని పడేస్తున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు? అంధకారంలో నుండి వెలుగులోకి మనల్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మన పోరాటం దేని కొరకు? ఎందుకు మనం శక్తిమంతులు అవటం, దేవుడిచ్చే శక్తిమంతులు అవటకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలంటే అంధకారాన్ని ఏలే వారితో పోరాటం చేయడానికి. అంధకారము ఏలేటటువంటి వారితో. అంధకారం అంటే ఏంటన్నది మీకు తెలుసు. దాని గురించి కూడా ఒక 7 విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తా. అంధకారంతో ఏలే వారితో మన పోరాటం మామూలు వారితో కాదు. అందుకే పౌలు అంటాడు, క్లియర్గా చెబుతున్నాడు. అక్కడ సంఘస్థులకు పత్రిక రాస్తా అంటాడు, అయ్యా మనుషులతో కాదు నీ పోరాటాలు, శరీరం కలిగినటువంటి మనుషులతో కాదు, రక్త మాంసం కలిగిన మనుషులతో కాదు. మన పోరాటం, మనం పోరాడబోతుంది అంధకారాన్ని ఏలే వారితో మన పోరాటం. అంధకారంను కలిగి ప్రభుత్వం చేస్తున్న వారితో, అనేకులను అంధకారంలోకి లాక్కుని అంధకారంలో అనేకులను పెట్టుకుని వారి మీద ప్రభుత్వం చేస్తున్న వారితో మన పోరాటం, మనుషులతో కాదు. రక్త మాంసం కలిగిన వారితో కాదు మన పోరాటం. అనేకులు అంధకారంలోకి లాక్కుని అంధకారంలో ఉన్న మనుషుల మీద ప్రభుత్వం చేస్తున్న వారితో మన పోరాటం. వీరి మీద మీరు విజయం పొందాలి. పొందడం కొరకు ఏం చేయాలండి? దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా ఉండాలి. మన పోరాటం, మన విజయం ఎవరితో చెబుతున్నాడు పౌలు క్లియర్ కట్గా రాసేస్తున్నాడు అన్నీ కూడా. నాకు తెలిసి ఏది పౌలు కూడా దాచిపెట్టిందంటే ఏం లేదు. స్పష్టంగా మనం ఎలా ఉండాలో చెప్పాడు, ఎలాంటి పోరాటం చేయాలో చెప్పాడు, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలో చెప్పాడు, ఎలాగో సాతానుతో యుద్ధం చేయాలో చెప్పాడు, ఇంకా మనం ఎలా సిద్ధపడాలో చెప్పాడు, మనం సంఘంగా ఎలా ఎత్తబడతామో చెబుతున్నాడు. ఎత్తబడిన తర్వాత మనకి ఏ బహుమానం వస్తుందో 7 అంతల అనుభవం పౌలు స్పష్టంగా చెబుతున్నాడు తన పత్రికలో. పౌలు క్రైస్తవుల కొరకు ఏది దాచలా, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. చివరికి నాలాగా మీరు పోరాడితే మీకు నీతి కిరీటం ఉంది అంటే దేవుడు బహుమానం ఇస్తాడని చెబుతున్నాడు. సంఘంగా మీరు ఎత్తబడి ప్రభు ఎదురికి వెళ్తున్నారని చెబుతున్నాడు. మేఘాల మీద కొనుక్కోబడుతున్నారని చెబుతున్నాడు. సిద్ధపడాలని చెబుతున్నాడు. మనం ఏం చేయాలో కూడా పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. అదే కోణంలో పౌలు
ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, మనం పోరాడాలి. మన పోరాటం సహజమైన వారితో కాదు, రక్తమాంసంతో కాదు. నేను ఈ రాసే ఈ పత్రిక మీరు మనుషుల కొరకు అనుకోవద్దు, మనుషుల కొరకై ఎప్పుడూ అనుకోవద్దు. ఈ పోరాటాన్ని దేని కొరకు నేను రాస్తున్నా అంటే అక్కడ ఉన్న ప్రజల మధ్యలో కొద్దిగా అసమాధానం ఉండొచ్చు, అవిశ్వాసం, వాట్ ఎవర్ మేబీ, అవి మనకు తెలియదు. అవంతా కొద్దిగా హిస్టరీ వేరుగా ఉండేది. కానీ ఇంత రాశాడంటే ఆ సంఘంలో ఏదో ప్రాబ్లం ఉంది. సంఘం అంటే క్రీస్తు శరీరం ఒకటే, సంఘస్థుల్లో ప్రాబ్లం ఉంది. దాని గురించి రాస్తాడు. మన పోరాటాలు సహజమైనవి కావు. మీరు ఈ పోరాటం చేయాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా మీరు నిలబడితే, మన పోరాటం రక్తమాంసంతో కాదని గుర్తెరిగితే, మీ పోరాటం చీకట్లో అంధకారాన్ని ఏలుతున్న వారితో మన పోరాటం ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. అంధకారం ఏలేవాడితో ఇప్పుడు అంధకారం అంటే ఎంత భయంకరం, ఎంత పెద్దదో చెప్పండి. అంధకారాన్ని ఏలాలంటే మనం కూడా అంత గొప్పవారికి ఉండాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఊరకనే మనకు రక్షణ ఇవ్వడం కొరకే యేసు ప్రభు ఈ లోకానికి రాలా. ఒక మన రక్షణ కొరకు ఏదో పాప క్షమాపణ కొరకే అక్కడికి రాలా. చాలా చాలా విషయాల్లో ఒకే మర్మంగా దాచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు ఈ లోకానికి. మన హృదయం దగ్గరకు ఊరకనే ఆయన రాలా. మన పాపాలు ఒప్పింపజేయడానికే కాదు, మన రక్షణ పొందడానికే కాదు, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇప్పింపజేసి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులకు ఉండే చేయడానికే కాదు, ఇంకా చాలా అనుభవాల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన విషయాలన్నీ పౌలు స్పష్టంగా విడమర్చి ఓ మాట చెప్పనండి, అరటికాయ తొక్క ఒలిచి పెడతారని చెబుతారు చూసారని, అట్లా విడమర్చి చెబుతున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు క్లియర్గా. మన పోరాటం దీని కొరకు. కాబట్టి మీరు దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులు అవ్వండి. ఎందుకు శక్తిమంతులు అవడం కొరకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలో 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా అపవాది తంత్రాలని జయించడానికి. 2 ప్రధానత అధికారులతో పోరాడటానికి. 3 లోకనాథులతో పోరాటాలు. 4 దురాత్మల సమూహంతో పోరాటానికి. 5 ఆపద్దినమున భయంకరమైన పరిస్థితి రాబోతుందో ఆ రోజు సాతానుతో మనం ఎదిరించడానికి. 6 సమస్తాన్ని నెరవేర్చడానికి. 7 అంధకారమును ఏలుతున్న వారితో యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి. వీటన్నిటిపైన మనం ఏం చేయాలండి? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని శక్తిమంతులై వీటన్నిటిపైన మనం ఏం చేయాలండి? విజయాన్ని పొందాలి. అది మెయిన్ తాత్పర్యం. ఏం చేయాలండి? అన్నిటిపైన మనం చివరికి విజయాన్ని పొందాలి. ఆ విజయవంతమైన జీవితం మనం కలిగి ఉండాలని యేసు ప్రభు వారి కృపను బట్టి పౌలు చెబుతాడు, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకున్న శక్తిమంతులు అవ్వడం. ఎందుకంటే యేసు ప్రభు వారు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చెబుతాడు కొరింథీయులకు రాస్తూ, యేసు ప్రభు వారు మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడని సవాలు చేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడని సవాలు చేశాడు. ఆయన విజయాన్ని పొందాడు. ఆయనలాగా మనం సర్వాంగ కవచం, ఆయన ద్వారా దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మనం ధరించుకుని శక్తిమంతులై యేసుక్రీస్తు ప్రభు వారి వలె సమస్తాన్ని జయించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరిక. అలా ఉండటం కొరకై మనం ప్రభు ఇచ్చు సర్వాంగ కవచం ధరించుకుని శక్తిమంతులుగా మనం ఎప్పుడు బలహీనమే. మరలా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు బలహీనమే, కానీ దినదినము మనల్ని బలపరిచేది మన దేవుడు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు మన బలహీనతను తన శక్తిని పరిపూర్ణం చేసి మనల్ని బలపరిచే దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన ద్వారా నీవు నేను ఎప్పుడు మనం బలహీనం అని అనుకోవద్దు. ఎప్పుడు బలహీనం అనుకుంటావు? నిజంగానే బలహీనంగా ఉంటాం. నేను ఎందుకు బలహీనుని? ఆ దేవుడు బలవంతుడు, ఆయన బలపరుస్తాడు. ఎప్పటికప్పుడు ఏమనుకోవాలండి? నేను బలహీనుని కాదు, భౌతికంగా బలహీనుని కాను, ఎందుకంటే నా దేవుడు నన్ను బలపరిచేవాడు ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడు అంతే. అర్థం ఏంటండి? నువ్వు ఎప్పుడు బలహీనుడు కాకుండా చూసుకుంటుంది ఎవరు? మన దేవుడు. అంటే మనం బలహీనమో బలవంతులమో? ఖచ్చితంగా మనం బలవంతులమే, బలహీనం అయితే కాదు. ఎందుకంటే మన బలహీనత తీసుకొస్తుంది సాతానుడు, బలవంతులుగా చేస్తుంది ఎవరు? దేవుడు. అందుకే మనం ఎప్పుడు బలహీనం అనుకుంటే నిజంగా బలహీనగానే ఉంటాం. ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేస్తామంటే ఆలోచనలో పడిపోతాం. దాన్ని విడుచుకుంటేనే, వాడిని వదులుకుంటేనే, ఆలోచన బయటకు వస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. అట్లాగే నేను బలహీనుడు అనుకుంటే ఎప్పుడు బలహీనమే. మనం బలహీనుని కాదు, నా దేవుడు బలవంతుడు, నన్ను బలపరుస్తున్నాడు. నేను ఎప్పుడు బలవంతుడే. ఎప్పుడు బలహీనత సాతాను తెస్తాడో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే నా దేవుని బలం ఉంటుందంటే నా బలహీనతలు రాకుండా నా దేవుని బలం నాకు సంపూర్ణం చేయబడుతుంది. కాబట్టి నేను బలవంతుడిని. ఎప్పుడైతే మనం బలవంతుడు అనుకుంటామో ఆ బలం మనంతరం మనం కాదు, క్రీస్తు ద్వారా నేను బలవంతుడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అన్నిటిని జయించడానికి శక్తిమంతులుగా అవుతాం. కాబట్టి నేను యాడ్ చేస్తాను ప్రభా శత్రువుని. సౌలేలు కూర్చున్నాడు, వాడిని యాడ్ చేస్తాను, మన వల్ల అవుతుంది. ఎవడన్నా జయించేవాడు ఉన్నాడా? వాడిని జయించేవాడు ఉంటే నా కూతుర్ని ఎత్తానన్నాడు. నువ్వు గన్నది నీ యుద్ధంలో విజయాన్ని పొందేవాడు ఇవ్వటం కొరక. నువ్వు కూతుర్ని కన్న దేనికి?
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎవరైనా యుద్ధంలో వాడిని జయిస్తే నా కూతురునెత్తా. ఈ చూడండి, ఒక రాజు అయ్యి ఉండి ఆడ కూర్చుని గుడారంలో కూర్చుని ఎవరైనా జయిస్తారని ఎదురు చూడటం ఏంటి? లే, నువ్వెళ్ళు, ఆ దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, నన్ను అభిషేకించిన వాడు అని అన్నాను. ఇంకా అల్పమైన స్వల్పమైన జనాంగంలో నుండి ఆ గోత్రం నుంచి నన్ను ఎన్నుకున్న దేవుడు ఉన్నాడు, ఆయనకంటే గొల్లియతు గొప్పవాడని నిలవబడితే దావీదు రాజు యుద్ధం చేసేవాడు కదా, సౌలు యుద్ధం చేసి విజయాన్ని పొందేవాడు. కానీ సౌలుకి దావీదు రాజు కొంత ధైర్యం లేదు. దావీదు రాజు గుణ లక్షణం ఏంటి? సున్నత లేని ఫిలిప్తి ఏదో దారిని పోతున్నాడు, అందరిని కుషులు పశువులు నడుతున్నాడు. మరి నువ్వు బోరనై నేను అడగొద్దని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఏదో చెవును పడింది, ఓహో సున్నత లేని ఫిలిప్తుడు జీవం గల దేవుని దూషిస్తాడా, వాళ్ళు ఎవరో కాదు నేనే వెళ్తానని సిద్ధంగా ఉన్నాడు, విజయాన్ని పొందాడు. ఒక మాట విన్నందుకు రోషంతో దేవుని కొరకై యుద్ధాన్ని చేసి విజయాన్ని పొందాడు. ఈ అయ్యగారు ఆడు కూర్చొని టెంట్లో కూర్చొని అన్నాడు, ఎవడైనా ఉన్నాడా, నా కుమార్తెనిస్తా, పెళ్లి చేస్తా, ఎవరైనా ఉన్నాడా? ఓహో, నువ్వంటే పిల్లలకు అంత దేనికంటే ఎవడో యుద్ధం చేస్తే వాడికి విజయాన్ని పొందితే వాడికి ఇవ్వటానిక? దేవుని కొరకు వాడబట్టడానికి కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు కాదు. చాలాసార్లు మనం అంటే పిల్లల గురించి కాదు సుమి, ఇట్లా బలహీనంగా ఉంటాం. నేను చేయలేను, నేను వాళ్ళ కాదు. ఎవడు అన్నాడు నువ్వు నిజంగానే చేయలేము? చేపించేవాడు ఉన్నాడు కదా, నిలబడితే చాలు. యుద్ధం యెహోవాదే. నిర్గమకాండం 14:15 వచ్చిన రేపటి వచ్చింది, ఓరక నిలిచిండి చూడండి, యుద్ధం మీరు కాదు మీ దేవుడే జరిగేస్తాడు. మనం నిలబడాలి. ఆ నిలబడటం కూడా నేను బలహీన అంటే ఇంకేం చేద్దాం? నిలబడతాం. మన వంతు యుద్ధాన్ని జరిగించేది యెహోషువ. యుద్ధంలో ఉన్నప్పుడు జరిగించింది ఎవరండి? దేవుడు. యెహోషువ చేశాడా? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి నిలబడదాం, బలహీనం కాం. దురాత్మల సమూహంతో, అంధకార సంబంధమైన చీకటితో, అందుకని వెళ్తున్న చీకటికి ఏలుతున్నారు, వాడితో యుద్ధం చేయబోతున్నాం, మనుషులతో కాదు. మనం ఎలా ఉండాలండి? సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడు కొరకై, శక్తిమంతుడు అవడం కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ప్రభా, మీ వాక్యంలో పౌలు అంటాడు, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నారు. ప్రభా, మీ సర్వాంగ కవచం, మీరు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకున్నప్పుడు శక్తిమంతులు అవుతాం. శక్తిమంతులమై దేవా, శత్రు యొక్క తంత్రాన్ని ఎదిరిస్తాం, లోకనాథుల్ని పోరాటాల్లో విజయాన్ని పొందుతాం. తండ్రి, మా జీవితంలో ఏవేవైతే ప్రభా సాతాను క్రియలు ఉంటే వాటన్నిటిపైన, సమస్తం పైన ప్రభా మేము అన్నిటిని నెరవేర్చే వారి గుండి అన్నిటిపైన విజయాన్ని పొందుతాం. ప్రభా, మా జీవితంలో ఇప్పటి వరకు కూడా మేము దేనిపైన విజయాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే మాలో ప్రభా మేము శక్తిమంతులం కామని గుర్తెరిగాం. అయితే కారణం మీరిచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోలేక శక్తిహీనులుగా ఉంటూ వచ్చాం. ప్రభా, మమ్మల్ని క్షమించి నేటి నుండి ప్రభా మేము శక్తిమంతులుగా అవటం కొరకాయి మీరిచ్చే సర్వాంగ కవచమును మేము ధరించుకున్న వారమై ఉండి మీ ద్వారా మాకు ధరింపజేయండి. మీ ద్వారా మేము ధరింపజేయబడిన మేము శక్తిమంతులమై ప్రతిరోజు ప్రభా శత్రుతంత్రాలను జయించుకుంటూ, ప్రధాన అధికారుల యొక్క మాకంటే గొప్ప వాటిని జయించుకుంటూ ప్రభా మా జీవితంలో ముందుకు సాగుతూ తండ్రి సమస్తాన్ని నెరవేర్చేవారుగా ప్రభా, అంత మాత్రమే కాదు నా జీవితంలో తండ్రి చీకటి నేనే వారిని కూడా ప్రభా వారిపైన పోరాడి విజయాన్ని పొందేవారుగా మా జీవితాన్ని స్థిరపరచండి. ఆపద్దినమున జరగబోతున్న భయంకరమైన పరిస్థితిలో మేము వారితో పోరాడబోతున్నాం. ఆ రోజు మాకు విజయం పొందడం కొరకై నేటి నుండి దేవుడిచ్చే సర్వాంగ కవచం మేము ధరించుకున్న వారమై శక్తిమంతులు అగునట్లు మీ కృప, మీ జ్ఞానం పౌలు గారు చెప్పిన రీతిలో ఎఫెసీయులకు చెప్తున్నట్లు తండ్రి మాకు కూడా మీ కృప, మీ యొక్క ద్వారా ఇవ్వబడుతున్న సర్వాంగ కవచమును మేము ధరించుకున్న వారమై శక్తిమంతులమయ్యి సాతాన్ని ఎదిరించే కృప, జ్ఞానము, శక్తి క్రీస్తుయేసులో మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడికి వచ్చిన వారు, రానివారు కానీ, సంఘంలో ఉండేవారు కానీ, సంఘానికి వెలుపటి ఉండేవారికి కూడా సర్వాంగ కవచమును ధరింపజేయబడిన వారై శక్తిమంతులుగా ఉన్నట్లు మీ కృపను దయచేయమని, మేము బలహీనమైనప్పటికీ మీ కృప ద్వారా బలపరిచి ఎప్పటికీ బలహీనం కాకుండా మీరు వెనువెంటుండి బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఎప్పటికీ మేము బలవంతులు శక్తిమంతులమై సాతాన్ని జయించేవారుగా స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాడుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషి నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేడు చేరి వచ్చిన వారికి, మనకని రాని వారికి, సకల పరిశుద్ధులకును పనులను బట్టి రాలేకపోయిన వారికి, ఇక్కడ చేరి వచ్చిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరింపజేయబడిన వారై శక్తిమంతులుగా ఉన్నట్లు దేవుని కృప, క్రీస్తు యేసు ప్రభు యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సదాకాలం తోడేయండి, సహాయం చేయనుగాక. ఆమేన్.